నాచారం రిలయన్స్ డిజిటల్ ముంగట అంటే మీ సేవ పక్కకి ట్రస్ట్ కార్డ్స్ ఉంది. ఇక్కడ మన రోషన్ బాయ్ దగ్గరకు వచ్చి బాయ్ మాకు ఈ కార్ కావాలి అంటే బాయ్ కంపల్సరీ ఒక కార్ చూపిస్తాడు. ఆ కార్ తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు, అంటే ఫ్రీ కాదు. చాలా మంది ఏంటంటే కార్లు కొనే దగ్గర చిన్న డౌట్ఫుల్గా ఆలోచిస్తూ ఉంటారు, ఏ కార్ తీసుకుంటే బాగుంటుంది. ఏంటంటే ఇక్కడ ద బెస్ట్ లొకేషన్ ఏంటంటే ట్రస్ట్ కార్డ్స్ లొకేషన్కి ఇట్లా మొత్తం మెన్షన్ చేస్తా. హాయ్ రోషన్ బాయ్. హాయ్. ఒకసారి మీరు మా పబ్లిక్కి ఇంట్రడక్షన్ మీ అంతలో మీరు ఇస్తే. నాచారం ట్రస్ట్ కార్డ్స్ మా అడ్రస్ వచ్చేసి మీరు డైరెక్ట్ లొకేషన్ వేసుకోండి. నాచారం ట్రస్ట్ కార్డ్స్ వేసుకుంటే వచ్చేస్తారు. అపోజిట్ రిలయన్స్ డిజిటల్ ఉంటుంది, నియర్ బై పక్కకి ఈఎస్ఐ హాస్పిటల్ లొకేషన్ వేసుకుని వచ్చేస్తారు. మా దగ్గర ఏంటంటే కస్టమర్ టు కస్టమర్ డీల్ ఉంటుంది. మాకు ఏంటంటే అపార్ట్మెంట్లో వాచ్మెన్లు డ్రైవర్లు చెప్తారు అమ్మేది ఉంటే డైరెక్ట్ ఓనర్ బండే ఉంటుంది. మీరు బండి కావాలంటే ఖచ్చితంగా ట్రస్ట్ కార్డ్స్కి రండి. మీ దగ్గర కార్ ఏదైనా అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి, మనం కేవలం 2 రోజుల బండి అమ్మేద్దాం. అదేవిధంగా మా దగ్గర బండి ఫ్లడ్ వెహికల్ ఉండదు, యాక్సిడెంట్ వెహికల్ ఉండదు, మీటర్ ట్యాంపర్ వెహికల్ ఉండదు. మీరు కావాలంటే బండి షోరూమ్ తీసుకుపోయి చూపెట్టుకోవచ్చు, మెకానిక్ తీసుకుపోయి చూపెట్టుకోవచ్చు, అన్ని విధాలుగా షోరూమ్ ట్రాక్ గురించి తీసుకోవచ్చు. ఇంకోటి విషయం వచ్చేసి డౌన్ పేమెంట్ మీరు కేవలం 50,000 కట్టవచ్చు, ₹1,00,000 డౌన్ పేమెంట్ కట్టవచ్చు. ఒకవేళ మీ సివిల్ బాగుందంటే 0 డౌన్ పేమెంట్లో కూడా వెహికల్ మా దగ్గర వస్తుంది. సో ఇక్కడ పర్చేస్ సేల్ 2 ఉన్నాయా? 2 ఉన్నాయి. అంటే మనం కొనడం కూడా. అవును, ఈ విషయం నాకు తెలియదు పర్చేస్ ఉంటుందని. ఈఎంఐ ఆప్షన్స్ వస్తే పబ్లిక్ ఎలా కొనుక్కోవాలి ఇక్కడ మన దగ్గర? అంటే చాలా మందికి డౌట్ ఏంటంటే అన్న, కారు పెడతారు, పెట్టి దాని మీద చాలా మంది డాక్టర్ పోలీస్ అని రాసి అమ్మడాలు అలా కూడా జరుగుతాయి కదా. మన దగ్గర ట్రస్టెడ్ కార్స్ అని మీరు పేరే ట్రస్టెడ్ అని పెట్టారు కదా, ఎంతవరకు నమ్మొచ్చు అన్న క్వశ్చన్. 100% మా దగ్గర ఏ బండికి కూడా ఏముండదు. ఇక్కడ డాక్టర్ స్టిక్కర్ ఉండదు, లాయర్ స్టిక్కర్ ఉండదు, నెక్స్ట్ వచ్చేసి పోలీస్ ఆఫీస్ స్టిక్కర్ అలాంటిది ఏమి ఉండదు. డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ ఉంటుంది. కస్టమర్ని పిలిపించి కూర్చోబెట్టేస్తాం, డైరెక్ట్ ఆఫీస్ 2% తీసుకుంటాం. కస్టమర్ టు కస్టమర్ డీల్. మళ్ళీ ఒకవేళ కార్స్ పర్చేస్ చేసిన తర్వాత వ్యారంటీ ఏమన్నా మీరు ఉంటుందా మీ తరపున? ప్రాబ్లం ఉండడం అట్లయితే ఏముండదు, కానీ మేము అన్ని విధాలుగా చూసే పెడతాం కాబట్టి మీరు కూడా కొనే ముందు మెకానిక్ చూపెట్టుకోండి, షోరూమ్ తీసుకొని చూపెట్టి తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఈఎంఐ ఆప్షన్స్ ఏంటి? ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటుంది. ఇందాక చెప్పినా కదా, డౌన్ పేమెంట్ మీరు 50,000 కట్టినా కట్టవచ్చు. లేదు బండి ప్రొఫైల్ మీ సివిల్ బాగుంది, ఓన్ హౌస్ ఉంది, బండి మోడల్ బండి అయితే మీరు 0 డౌన్ పేమెంట్లో కూడా తీసుకెళ్ళచ్చు. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఆప్షన్స్ మేము కంపల్సరీ మిమ్మల్ని ఇంటరాక్ట్ అవుతాం. మీ మొబైల్ నెంబర్కి ఇట్లా మెన్షన్ చేస్తాము. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి కొత్త కార్లు కావాలన్నా రోషన్ బాయ్ దగ్గర రావచ్చు. ట్రస్టెడ్ కార్ దగ్గరకు వచ్చి మీరు కంపల్సరీ విజిట్ చేయొచ్చు. అడ్రస్ అన్న ఒకసారి మళ్ళీ చెప్తాను. మన అడ్రస్ వచ్చేసి నాచారం ట్రస్ట్ కార్డ్స్ వేసుకోండి. ఎవ్రీ సాటర్డే సండే మా దగ్గర కార్ మేళా జరుగుతుంది. ఓన్ పేడ్ వెహికల్ కార్ మేళా సాటర్డే సండే జరుగుతుంది, కానీ ఆఫీస్ మాత్రం మాది డైలీ ఓపెన్ ఉంటుంది. మీరు డైలీ రావచ్చు. మార్నింగ్ 9:30 నుంచి 8:30 వరకు ఎప్పుడైనా రావచ్చు. ట్యాక్స్ పేడ్కి మేళా వచ్చేసి ప్రతి మంగళవారం ట్యాక్స్ పేడ్ బండ్లకు మేళా పెట్టినాం. ఆ ట్యాక్స్ పేడ్ వాళ్ళకి చెప్పిన ప్రకారంగా డైరెక్ట్ అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు ఇక్కడే ఉంటారు. మీరు డైరెక్ట్ వచ్చి వెహికల్ మీద అమ్మాలంటే అమ్ముకోవచ్చు, కొనాలన్నా డైరెక్ట్ ఓనర్తో మాట్లాడి తీసేసుకోవచ్చు. ట్యాక్స్ పేడ్ది మేళా కేవలం మంగళవారం జరుగుతుంది. ఓన్ పేడ్ మేళా సాటర్డే సండే జరుగుతుంది, శనివారం ఆదివారం జరుగుతుంది. మీరు డైలీ రాండి, మా ఆఫీస్ డైలీ ఓపెన్ ఉంటుంది. ఏ రోజు కూడా మాకు సెలవు ఉండదు, మీరు డైలీ రావచ్చు. అది రోషన్ భాయ్ చెప్పినట్టు ఏంటంటే పబ్లిక్కి అసలు మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మేము రెస్ట్ తీసుకోము. లంచ్ అన్నది చేస్తారా ఏరా? లంచ్ బ్రేక్ ఉంటుంది. బ్రేక్ తీసుకున్నప్పుడు మాత్రం డిస్టర్బ్ చేయొద్దు, కంపల్సరీ రావాలి. విజిట్ టు ట్రస్ట్ కార్స్, పేరే ట్రస్ట్ అనమాట, మీరు తప్పకుండా నమ్మొచ్చు. విజిట్.